హాయ్ అండి. వెల్కమ్ టు మేఘనా క్రియేషన్స్. ఎప్పుడులాగే ఈరోజు కూడా 5 గంటలకే లేచానండి. బయట మాత్రం ఆగకుండా ఫుల్‌గా వర్షం పడుతూనే ఉంది. ఇది ఇంకెన్ని రోజులు ఉంటదో తెలియట్లేదు. వాకిలి కడిగేసుకొని ముగ్గు కూడా పెట్టేసుకున్నాను. ఇల్లు గుమ్మాలు తడిగుడ్లు పెట్టేసుకున్నాను. నైట్ కొన్ని గిన్నెలుంటే అవి కూడా తోమేసుకొని స్నానం చేసి వచ్చిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేశాను నేను. దేవుడి మూలన్న సామాలన్నీ తీసుకుంటున్నాను కడిగేద్దామని చెప్పి. చెప్పాను కదా! ఎప్పటివప్పుడు కడిగేసి పెట్టుకుందాం వేరే సెట్స్ ఉన్నా అవ్వట్లేదు నాకు అని. ఇదిగోండి వచ్చి నిర్మాల్యం మొత్తం తీసేసుకుంటున్నాను నేను. ఇటుపక్క పూజ చేస్తూనే అటువైపు వంట కూడా చేద్దామని ప్లాన్ ఈరోజు. శనివారం కదా ఈరోజు. కాబట్టి పిల్లలకి క్యారేజ్ ఉండదు. హాఫ్ డే స్కూలే. కాబట్టి రోజు అంత కంగారుండదు. ఎందుకంటే పిల్లలు ఒక పావుగంట ముందే ఎళ్ళిపోతారు. అందుకనే రోజు కొంచెం హడావిడిగా ఉంటదమాట. ఈరోజు పిల్లలకి క్యారేజ్ లేదు కాబట్టి పర్వాలేదు. ఇదిగోండి దేవుడి సామాన్లు తెచ్చుకున్నాను కదా! అవి తోమేసుకుంటున్నాను. మాది వంటగది కొంచెం దూరంగా ఉంటది. ఎంట్రన్స్‌లో పూజ గది ఉంటదమాట. ఇక్కడ పొయ్యి మీద ఏదైనా పెడితే అక్కడ ప్రశాంతంగా పూజ చేయలేను నేను. ఇక్కడ ఇదేమవుతుందో అనే కంగారు నాకు. అందుకనే పూజ చేసిన తర్వాత వంట చేద్దాం అనుకుంటే రోజు లేట్ అయిపోతుంది. అందుకే ఈరోజు అటు ఇటు మేనేజ్ చేద్దామని అనుకుంటున్నాను. పూజ గది దగ్గర నుంచి చూసినా వంటగది ఏం కనిపించదుమాట. కనిపిస్తే బావున్ను. కనిపించదు. ఇది కొంచెం క్లోజ్డ్‌గా ఉంటది అందుకని. దేవుడి సామాన్లు కూడా తోమేసుకున్నాను. దేవుడి సామాన్లు తోమేసి పొయ్యి మీద బియ్యం అవి పెట్టేసి అప్పుడెళ్ళి మళ్ళీ పూజ పని చూద్దామని. వర్షం అయితే అస్సలు ఆగట్లేదు గదా! పిల్లల్ని ఇంకా లేపలేదు. ప్రాక్టీస్‌కెళ్ళదు మేఘన. అందుకే వర్షం పడుతున్నప్పుడు ఇంకెందుకులే చలిగా ఉంది కదా! కాసేపు పడుకుంటారని చెప్పి ఇంకా లేపలేదు నేను. నా పని అయిపోయిన తర్వాత అప్పుడు లేపుదాంలే అని. ఇదిగోండి పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టేసుకుంటున్నాను నేను. రోజు కంపల్సరీ చారైతే పెడతాను. పిల్లలున్నారు కదా! ఖచ్చితంగా చారుండాలి నాకు. దేవుడి మూల పువ్వులన్నీ సర్దేసుకుంటున్నాను. తులసి మాల తెచ్చుకుందాం అనుకున్నాను. ఈ వర్షంకి పువ్వులోళ్ళు కూడా ఎవరు రాలేదు. నేను కూడా అటు వెళ్ళలేదు. కాబట్టి ఇంట్లో ఏవో కొన్ని పువ్వులుంటే వాటితోనే అలంకరించేసుకుంటున్నాను. చెట్టుకి పువ్వులేమీ పూయట్లేదసలు. పూసినవి కూడా రాలిపోతున్నాయి కిందే. కాబట్టి ఏం లేవు. మొత్తం గంధం బొట్లు అవన్నీ పెట్టేసుకుంటున్నాను నేను ఈటికి. లేచేసరికి అవి మరిగిపోతాయి కదా అని. చాలా చలేస్తుంది బయటసల. పొయ్యి మీద బియ్యం పెట్టేసుకుంటున్నానిప్పుడు. ఇందాక కడిగేసి వదిలేసాను కదా! పొయ్యి మీద బియ్యం పెట్టేసుకొని, ఈ పొయ్యి మీద చారు కూడా పెట్టేసుకుంటున్నాననమాట. లైటింగు చాలా తక్కువుంది కదా! అందుకే వీడియో అంత బ్రైట్‌గా కనిపియట్లేదు. కొంచెం లైటింగ్ అంతా చీకటిగా ఉంటది రూమ్ ముందే అందుకనే. ఈరోజు బెండకాయ ఫ్రై చేసి అరటికాయ కూర వండుదాం అనుకుంటున్నాను. అందుకే బెండకాయలు కట్ చేసేసుకుంటున్నాను. లాస్ట్ టైం తెచ్చినాటిలోవే కొన్ని ఉండిపోయాయి. అవి ఈరోజు ఫ్రై చేసేస్తున్నాననమాట. చారు పెట్టి బెండకాయ ఫ్రై, సారీ అరటికాయ కూర వండేస్తున్నాననమాట. పొయ్యి మీద అవి అయ్యేలోపే ఇవి కట్ చేసేసుకుంటే పని తొందరగా అయిపోతదని. ఇంకా మా స్వామి రాలేదు పీఠం దగ్గర నుంచి. వస్తే కాఫీ పెట్టమని చెప్పి అంటారు. ఈలోపు స్టవ్ కూడా ఖాళీ అవుతది కదా అని మాక్సిమం అతను రావడానికి ముందే స్టవ్ ఖాళీ చేయడానికి చూస్తాను. ఇదిగోండి పొయ్యి మీద బెండకాయలు అయిపోయాయి కదా! ఫ్రై చేసేద్దామని చెప్పి ఫ్రైకి పోపు పెట్టేసుకున్నాను. ఉదయం అంతా చాలా హడావిడిగా ఉంటది. మా పిల్లల స్కూల్‌కి మా ఆయన గారు డ్యూటీకెళ్ళడానికి ఒక పావుగంట డిఫరెన్స్ అంతే. వాళ్ళని స్కూల్‌లో దింపొచ్చేసరికే నేను క్యారేజ్ కట్టేసి ఉంచుతానెప్పుడు. 2 రోజుల నుంచి టిఫిన్ కూడా ఏం చెయ్యట్లేదు. ఈరోజు ఎలా అయినా పప్పు నానబెట్టాలి. ఇడ్లీకి నానబెడదాం అనుకుంటున్నాను. ఇదిగోండి అరటికాయలు కూడా కోసేసుకుంటున్నాను. ఆ పొయ్యి మీద బెండకాయ ఫ్రై అవుతుంది. మా స్వామి కూడా వచ్చేసారు. కాఫీ పెట్టమంటే పొయ్యి మీద పాలు పెట్టేశాను. ఉదయం అంతా నాకు హడావిడి. అతనొచ్చే వరకు నేను టీ కూడా పెట్టను. తాగడానికి కూడా ఖాళీ ఉండదు. అయినా నాకు పెద్ద అలవాటు లేదు టీ, కాఫీ అవి. కూర్చొని ఒక్కదాన్నే అంటే అస్సలు తాగలేను నేను. అతనొచ్చిన తర్వాత మాత్రం ఇంకొచ్చిన దగ్గర నుంచి టీ, టీ అంటూనే ఉంటారు. అప్పుడు ఏదో ఒక పొయ్యి ఖాళీ చేసి పెడతానమాట. అరటికాయ టమాటా ఏసి కూరలో వండుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వాడకూడదు కదా! అందుకని టమాటా ఖచ్చితంగా వాడుతున్నాను. మామూలుగా జనరల్‌గా అయితే నేనసలు టమాటాలు ఎక్కువ వాడను. చారులో మాత్రం ఖచ్చితంగా రోజు ఒక టమాటా వేస్తాను గానీ, కూరల్లో అయితే వాడనసలు.
ఒక పక్క అన్నీ కూరలు చూసుకుంటూ కూరగాయలు కూడా కోసేసుకుంటున్నాను అనమాట. పొయ్యి మీద పాలవి పెట్టాను కదా! అందుకు. బెండకాయ ఫ్రై ఈలోపు అయిపోతుంది. పిల్లలు కూడా స్నానానికి పంపించేశాను. లేపేసి నీళ్ళు మరిగిపోయాయి. ఇద్దరిని చెరో వాష్‌రూమ్‌లో స్నానం చేసేయమని చెప్పి నీళ్ళు తొరిపేసి ఇచ్చేశాను. ఈలోపు మా స్వామి కూడా వచ్చారు. కాఫీ కలిపేసి ఇచ్చేస్తే ఈ కూర కూడా పొయ్యి మీద ఏసేస్తే ఇంక అయిపోతది పని. వర్షం అయితే ఆగకుండా పడుతూనే ఉంది అలా బయట. ఇదిగోండి కాఫీ కలిపేస్తున్నాను నేను. నేను టీ అయితే అసలు తాగను. ఎప్పుడైనా తాగితే కాఫీ తాగాలనిపిస్తది. ఎందుకో అసలు నాకది అలవాట్లేదు. ఇంక మామూలుగా పాలైతే అస్సలే తాగబుద్దెయదు. ఇదిగోండి అరటికాయ కూర కూడా పొయ్యి మీద ఏసేస్తున్నాను. ఈలోపే పిల్లలు ఇంట్లో గోల గోల చేస్తూనే ఉంటారు. ఉదయం లెగ్గానే కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారన్నమాట. నైటే ఆలోచించుకొని పడుకుంటారేమో ఉదయం కొట్టుకోవాలి అని. ఈ పొయ్యి మీద ఈ కూర కూడా ఏసేస్తున్నాను నేను. కాఫీ కలిపేసి స్వామికిచ్చేసి తీసుకొనొచ్చేసాను. బెండకాయ ఫ్రై లాస్ట్‌కొచ్చేసింది. ఈ అరటికాయ కూర కూడా పొయ్యి మీద ఏసేసానమాట. 2 అయిపోతాయి ఒక 10 నిమిషాల్లో. సిమ్‌లో పెట్టుకొని అదిగోండి కొంచెం కాఫీ స్వామికిచ్చిన తర్వాత నేను తాగి మిగిలింది కదా అని ఇస్తే, అది కెమెరా వైపు చూపించి బావుందని చెప్తుంది మా పెద్దమ్మాయి. క్యారేజీలు కట్టేస్తున్నానిక్కడ. వంట అయిపోయింది. క్యారేజీలు కూడా కట్టేస్తున్నాను. ఈరోజు పిల్లలకి క్యారేజ్ లేదు. హాఫ్ డే స్కూలు. అందుకని మా మరిదికిని, మా ఆయన గారికి కట్టేస్తున్నాను క్యారేజు. వర్షం వస్తుంది. అయినా సరే డ్యూటీ ఉందంట ఈరోజు ఎళ్ళిపోతున్నారు. 2 కూరలు గదా! అందుకే ఒక ప్లేటేసుకొని ఇందులో ఇలా పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి ఇంకా జడలెయ్యాలి. సరే ఈ టైంకి జడలేసేసాను నేను. ఏసేసి క్యారేజీలు కడతన్నానమాట. ముందు ఆళ్ళని రెడీ చేస్తే గానీ నాకింకే పని అవ్వదు. ఎందుకంటే టైం అయిపోతుంది, టైం అయిపోతుందని అంటూనే ఉంటారు. చారు కూడా కట్టేసుకుంటున్నాను. ఇదిగోండి పిల్లలు స్కూల్‌కెళ్ళిపోతున్నారు. స్కూల్‌కెళ్లారు గానీ స్కూల్ సెలవంట ఈరోజు. వెళ్ళి మళ్ళీ వచ్చేస్తున్నారు. వచ్చేసారు ఈ టైంకి చూసారా? క్యారేజ్ నేను కట్టుకుంటున్నాను. కెమెరా ముందుకొచ్చి చూడండి ఎలా చేస్తున్నారో. అంతేనండి ఇంక ఈ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉంటాను. బాయ్.